యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది, ఎంతో ఘనమైనది. యెహోవా నీ నామము. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. సూర్య చంద్రుల నాపితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. సూర్య చంద్రుల నాపితివి. యెహోవా నీ నామము. నెహెమ్యా గ్రంథము 6వ అధ్యాయము 15వ వచనం చదువుదాం. ఈ ప్రకారముగా ఏలూలు మాసము 25వ దినమందు అనగా 52 దినములకు ప్రాకారమును కట్టుట సమాప్తమైను. అయితే మా శత్రువులు ఈ సంగతి వినినప్పుడు, మా చుట్టూ నుండి అన్యజనులందరూ జరిగిన పని చూచినప్పుడు వారు బహుగా అధైర్యపడిరి. ఏలయనగా ఈ పని మా దేవుని వలన జరిగినదని వారు తెలుసుకొనిరి. ఆ దినములలో యూదుల ప్రధానులు టోబియా యొద్దకు మాటిమాటికి పత్రికలు పంపుచూ వచ్చిరి. అతడును వారికి పత్రికలు పంపుచుండెను. చాలండి. అలాగే అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 41వ వచనం నుంచి చదువుదాం. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడరు. వీరు అపోస్తల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. అప్పుడు ప్రతివానికి భయము కలిగెను. మరియు అనేక మహత్కార్యములను సూచక్రియలను అపోస్తలుల ద్వారా జరిగిన. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకుని, ఇదియుగాక వారు తమ చెర స్థిరాస్తులను అమ్మి అందరికీ వారి వారి అక్కర కొలది పంచిపెట్టిరి. మరియు వారు ఏక మనస్కులై ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకొనుచు, ఇంటింటా రొట్టె విరుచుచు, దేవుణ్ణి స్తుతించుచు, ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారము పుచ్చుకొనుచుండ్రి. మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. ఒక వ్యక్తి కానీ, ఒక కుటుంబము కానీ, ఒక సంఘము కానీ ఆశీర్వదించబడాలంటే చేయవలసిన పనులు అనే అంశాన్ని మనం ధ్యానం చేద్దాం. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 16-18 వచనాలు చదువు. 16 నుంచి 18. ఏలయనగా చమత్కారముగా కల్పించిన కథలను అనుసరించి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శక్తిని, ఆయన రాకడను మేము మీకు తెలుపలేదు కానీ ఆయన మహాత్మ్యమును మేము కన్నులారా చూచిన వారమై తెలిపితిమి. గట్టిగా చప్పట్లు కొట్టండి. గట్టిగా చెప్పండి. పేతురు అంటున్నాడు, నేనేదో కథలు చెప్పటానికి రాలేదు అంటున్నాడు. ఆమేన్ చెప్పండి. నేను కథలు చెప్పేవాడిని కాదు, చమత్కారంగా కల్పించిన కథలు మీకు చెప్పలేదు. కనుక మన సభల్లో ఏముండకూడదు? చమత్కారంగా కల్పించిన కథలతో ముగించకూడదు. ఏదైనా అర్థం కావటం కొరకు ఒక ఉపమానం చెప్పడం తప్పులేదు. బైబిల్లో ఉపమానం లేకుండా ఆయన ఏమీ బోధించలేదు. ఉపమానము వేరు, కల్పిత కథ వేరు. విత్తువాని ఉపమానం అది కథ కాదు, అది కల్పించిన కథ కాదు, ఒక సందేశం అందులో ఉంది.
తప్పిపోయిన కుమారుడు అది ఉపమానం, తప్పిపోయిన గొర్రె అది ఒక ఉపమానం. అది చమత్కారంగా కల్పించిన కథ కాదు. కనుక వర్తమానికుల కొరకు, అంటే మీకు వర్తమానికులు అంటే అర్థం ఏంటంటే మీకు ఆత్మీయ ఆహారం పెట్టేవాళ్ళు. పేతురు ఏమన్నాడే, మేము చమత్కారంగా కల్పించిన కథలను మేము చెప్పలేదు, మీకు తెలియపరచలేదు. మరేం చెప్పాడంట? మీకు ఆయన మహాత్మ్యమును మేము కన్నులారా చూచిన వారమై తెలిపితిమి. ఆయన మహాత్మ్యమును మేము కన్నులారా చూచిన వారమై తెలిపితిమి. యోహాను పత్రిక మొదటి అధ్యాయం చదవండి, మొదటి వచనం. జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో, మేము ఏది వింటిమో, కన్నులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాము. చదువు. ఆ జీవము ప్రత్యక్షమాయను, ఆ తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గూర్చి సాక్ష్యమిచ్చుచు దానిని మీకు తెలియపరచుచున్నాము. చదువు. మాతో కూడాను మీకును సహవాసము కలిగినట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకు తెలియజేయుచున్నామని 3 సార్లు చెప్పాడు భక్తుడు. అంటే మేము ఏది చూచామో, మా కన్నులు ఏది చూచినాయో, మా చేతులు ఏవి తాకినాయో, మా చెవులు ఏవి విన్నాయో దానిని మేము మీకు తెలియజేస్తున్నాము. ఎంత బాగుంటుందో చూడండి. అందుకని అలా చెప్పాడు కాబట్టి ఇప్పుడు 2000 సంవత్సరాలైన ఈ బైబిల్ చెక్కు చదరల. అదే బోధ, అవే వ్యాఖ్యానం. దాన్నే కొన్ని కోట్ల మంది చెబుతూనే ఉండారు. ఎందుకంటే అది కథ కాదు, అది చమత్కారం కల్పించిన కథ. కథ కాసేపు నవ్వుతుంది, అయిపోద్ది. చమత్కారం కాసేపు చమత్కారంగా ఉంటుంది, తర్వాత అయిపోద్ది. చమత్కారం ఆత్మను రక్షించదు. దైవ సందేశం దేవుని దగ్గర చూచింది, దేవుని దగ్గర విన్నది, దేవుని దగ్గర తాకింది, అది చెప్తున్నాడు అన్నమాట. కనుక వర్తమానికులు అలాగుండాలి, అలాగ పని చేయాలి. దాని కొరకు మీరు ప్రార్థన చేసుకోవాలి. ప్రభువా, మా ప్రాంత ప్రజలకు మంచి సందేశాలు అందించాయి. నీ వర్తమానికులు నిన్ను చూడాలి, నిన్ను తాకాలి, నీ దగ్గర పొందుకోవాలి. వాళ్ళు ఏదో వచ్చేసి ఏదేదో చేసేసి పోకూడదు, వారి ద్వారా నీ కార్యము జరగాలి అని మీరు ప్రార్థన చేసుకోవాలి. కనుక దాని కొరకే నా ప్రయాస, నా ప్రయత్నం. కనుక దేవుడిచ్చిన తలంపు, దేవుడిచ్చిన ఆత్మీయ నడిపింపు, దేవుడిచ్చిన ఆత్మీయ సందేశం దేవుని దగ్గర నుంచి నేను పొందుకోవాలి. నాతో బోధించే వాళ్ళందరూ కూడా పొందుకోవాలి, ప్రజలకు మేలు చేయాలి. అపోస్తల కార్యం 6వ అధ్యాయం చూడండి, మొదటి నుంచి చదవండి. సరే. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించినప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్రను చిన్నచూపు చూచిరని హెబ్రీయుల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సనగసాగిరి. అప్పుడు 12 అపోస్తులు తమ యొద్దకు శిష్యుల సమూహమును పిలిచి దేవుని వాక్యము బోధించటం మాని ఆహారము పంచిపెట్టుట యుక్తము కాదు. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకునడి. మేము వారిని ఈ పనికి నియమింతుము. అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక ఉందుమని చెప్పిరి. ఇది సక్సెస్కి ఒక సీక్రెట్ అనమాట. సహజంగా శిష్యుల సంఖ్య విస్తరించినప్పుడు ఏమొచ్చింది? గ్రీకు భాష మాట్లాడు యూదుల మీద, చూడండి ఎవరి మీద ఎవరు సణుక్కుంటున్నారు? గ్రీకు భాష మాట్లాడు యూదులు సణుగసాగిరి. ఎవరి మీద? అనుదిన పరిచయలో తమలోని విధవరాండ్రను చిన్న చూపు చూచిరని హెబ్రీయుల మీద గ్రీకు భాష మాట్లాడే యూదులు ఈ హెబ్రీయులు ఈ గ్రీకు భాష మాట్లాడే యూదులను సణుక్కుంటున్నారు. తమలోని విధవరాండ్రను చిన్న చూపు చూస్తున్నారు అని. ఎందుకంటే ఆడ శిష్యుల సంఖ్య విస్తరించినప్పుడు చాలా రకాల ప్రజలు వస్తారు. నిన్న ఒక అతను వచ్చారు, బాగా వర్షం పడేటప్పుడు మందిరంలోకి తోలుకుంటూ వచ్చాడు. అప్పుడు ఎవరు చిన్న వెంకటేశ్వర్లు ఉన్నాడు, నాకు ఫోన్ చేసి, అన్న ఇక్కడ ఎవరో ఒక అతను తాగి వచ్చాడన్న. ఎవరో కనుక్కయ్య అంటే, బాబు నీ పేరేందంటే, నా పేరుతో నీకెందుకు అంటున్నాడంట. మీ ఊరంటే, మా ఊరితో నీకెందుకు.
నేను నా ఇంటికి వచ్చాను అంటున్నాడంట. మందిరంలోకి వచ్చి ఏమంటున్నాడు? తాగి నేను నా ఇంటికి వచ్చాను అంటున్నాడంట. ఇప్పుడు అతను మందిరం కదా, చర్చి కదా, తాగకూడదు, తాగి ఇక్కడికి రాకూడదు అనేది తెలియదు అతనికి. నేనేం చెప్పానంటే, అతను నువ్వేమన్నా అన్నావు? ఏమనలేదండి. ఏమనొద్దులే, కొద్దిసేపు ఉండు, వర్షం తగ్గినాక అతను వెళ్ళిపోతాడులే అని చెప్పాను. అతనితో గొడవ పెట్టుకోబాకు, అతనికి కించపరచబాకు, అతను ఇబ్బంది పెట్టబాకు. ఎందుకంటే అతను ఏం చేస్తాడో అతనికే తెలియదు. అతను ఏం చేస్తాడో అతనికి తెలియదు. కాబట్టి కానీ నువ్వేం చేస్తావు నీకు తెలుసు, నువ్వేం చేయాలో నీకు తెలియాలి. ఆ కొద్దిసేపు, ఆ కొంచెం సేపు నువ్వు అతను జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తే అతను వెళ్ళిపోయాడు. నేను తలుపు కూడా తీయాల, నేను రాలా, అతను వెళ్ళిపోయాడు. అంటే శిష్యుల సంఖ్య విస్తరిస్తున్నప్పుడు త్రాగుబోతులు రావచ్చు, తగాదాలు రావచ్చు, సణుక్కునేవాళ్ళు రావచ్చు, అనుదిన పరిచయలో రకరకాల వ్యక్తులు రావచ్చు. ఇది మనం అర్థం చేసుకోవాలి ముందు. మీరు వచ్చారేంటంటే మీరు వచ్చారేంటి అన్నట్టు చూడకూడదు. ఇది అందరూ వచ్చింది. ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా నా యొక్క సమస్త జనులు వస్తారు. వాళ్ళకి తెలిసిన వాళ్ళు వస్తారు, తెలియని వాళ్ళు వస్తారు, తాగిన వాళ్ళు వస్తారు, తాగిన వాళ్ళు వస్తారు, మంచోళ్ళు వస్తారు, చెడ్డోళ్ళు వస్తారు, రోగులు వస్తారు, ఆరోగ్యం గల వారు వస్తారు, తలాంతులు కలిగిన వాళ్ళు వస్తారు, తలాంతులు లేని వాళ్ళు వస్తారు, ఆకలితో ఉండేవాళ్ళు వస్తారు, సమృద్ధిగా ఉండేవాళ్ళు వస్తారు, ఒక రకం భోజనాలకే వచ్చేవాళ్ళు ఉంటారు. తప్పదు, దేవుని ప్రేమ చూపించాల్సిందే. ఇది ఒక విషయం. కనుక నేను మీతో చెప్పదలుచుకున్న ముఖ్యమైన మాట ఏంటంటే, నేను నా కొరకు ఒక రూమ్ తీసుకున్నా. ఎందుకంటే నేనేం సిద్ధపడాలి? నేను వాక్యాన్ని సిద్ధపడాలి. తర్వాత నేను సేవకులను సిద్ధపరచుకోవాలి. వాళ్ళకు కూడా నా పక్కన ఒక రూమ్ తీసుకున్నాం. ఎందుకంటే వాళ్ళతో నేను మాట్లాడాలి, వాళ్ళకి నాకు మంచి సంబంధం ఉండాలి, వాళ్ళకి మన సేవ అర్థం కావాలి, వాళ్ళకి మన పరిచర్య అర్థం కావాలి, వాళ్ళకి మన ఆత్మీయత అర్థం కావాలి. లేకపోతే ఆ గంట సేపు వచ్చేసి అలా గంట సేపు బోధించి ఆయన వెళ్ళిపోయాడు అనుకో, ఇంకా ఆయనకి మనకేం అర్థమైంది? మనం ఆయనకేం అర్థం అవుతాం, ఆయన మనకేం అర్థం అవుతాడు? సో నేను ఆయనతో ఇంటరాక్ట్ అవ్వాలి, నేను సిద్ధపడాలి, నేను ప్రార్థన చేసుకోవాలి, నేను వాళ్ళని సిద్ధపరచుకోవాలి, వాళ్ళకు ప్రార్థన చేసుకోవాలి. సో నేను భోజన కాడ కనపడకూడదు. ఆమె చెప్పండి, గట్టిగా చెప్పండి. నేను ఇస్త్రాకులు ఎత్తేసారా, గ్లాసులు ఎత్తేసారా, సాంబార్ వడ్డిచ్చారా, ఆ స్టేజి కాడ పాటలు పాడే వాళ్ళు అందరూ వచ్చారా? ఇది నా పని కాదు. నేను ప్రార్థన చేయుట యందును బోధించుట యందును ఎడతెగకుండాలి. భోజనము పంచిపెట్టుట యుక్తము కాదు, అంటే మంచిది కాదు. కనుక దేవుని సేవకురాలకి నాకు వేరే డిస్టర్బెన్స్ కలుగు చేసే పనులు ఏవి మీరు పెట్టకూడదు, అది గుర్తుపెట్టుకోండి. సో మీకు చెప్తున్నాను, కనుక దయచేసి సేవకులను డిస్టర్బ్ చెయ్యవద్దు, సేవకులకు పనులు చెప్పవద్దు, సేవకులకు పనులు పెట్టవద్దు, సేవకుల్ని సేవ చేయనివ్వండి, వాళ్ళు మీ కొరకు ప్రార్థన చేయనివ్వండి, వాళ్ళు మీ కొరకు ధ్యానము చేయనివ్వండి. మీకు కావాల్సిన ఆత్మీయ ఆహారం, మీరు శరీర ఆహారం వండుతూ ఉంటారు, మేము ఆత్మీయ ఆహారం వండుతుంటాం, ఇద్దరు వంటలు చేస్తున్నాం. ఒక ఆయన వాక్యం సిద్ధపడతా ఏం చేస్తున్నారు అన్నయ్య అని అడిగారంట. మందు తయారు చేస్తున్నానమ్మా అన్నాడంట. ఏం చేస్తున్నాడు? మెడిసిన్ తయారు చేస్తున్నానమ్మ. సంఘానికి వచ్చే రోగుల కొరకు ఒక మెడిసిన్ తయారు చేస్తాను. సో నేను మెడిసిన్ తయారు చేసే పనిలో నేను ఉండాలి, కానీ సాంబార్ చేసే పని కాదు నేనుంటే ఎట్లాగా? చివరికి మీకు న్యాయం చేయలేం. ఇది ఒకటి. కనుక వర్తమానికుల కొరకు ప్రార్థన. రెండో మాట, నిజంగా ఇంత సక్సెస్ అవ్వాలంటే రెండవ అనుభవం ఏంటంటే, సంఘములో అత్యంత ప్రాముఖ్యమైన వారు పరిచారకులు. పరిచారకులు అనండి, అన్నమాట పరిచారకులు అనండి, పరిచారకులు అనండి. సంఘ సేవకులు అంటే వర్తమానికులు తర్వాత నెక్స్ట్ మెట్లో ఉండేవాళ్ళు ఎవరంటే పరిచారకులు. ఈ పరిచారకుల పని ఏంటో తెలుసా? ఈ పరిచారకులు పరిశుద్ధులకి అభిషుక్తులకి మధ్య పనిచేసే వాళ్ళని పరిచారకులు అంటారు. పరిచారకులకు ఒక నిర్వచనం అర్థమైందా? పరిచారకులు అంటే ఎవరు? పరిశుద్ధులకు, అంటే సంఘస్థులు పరిశుద్ధులు అంటారు. పరిశుద్ధులకు తర్వాత అభిషిక్తులకు మధ్య ఉంటారు ఈ పరిచారకులు. సో ఈ పరిచారకులు ఎంత జాగ్రత్తగా ఉంటే దేవుడు కార్యాలు అంత బాగా చేస్తాడు. ఒక రంగం చెప్పాలంటే మన ప్రాణాలన్నీ ఎవరి చేతిలో ఉంటాయి తెలుసా? ఎవరి చేతిలో ఉంటాయి? సాంబార్ వేసేవాళ్ళు సాంబార్ లేదని వేసారనుకో మొత్తం పోతారు. కనుక అది పరిచారకుడు. అది సింపుల్గా సాంబార్ వడ్డించడం కాదు, నీ ప్రాణాన్ని కాపాడటం.
నీ హెల్త్ని కాపాడటం. సో ఈ పరిచారకులు చాలా జాగ్రత్తగా ఉండాలి. పరిచారకులు ఎలాగుండాలి, బైబిల్ ఏం చెప్తుంది? సింపుల్గా ఒక మాట చదువుకుందాం, తర్వాత దాని గురించి చెప్పుకుందాం. 2 తిమోతి పత్రిక, మొదటి పత్రిక 3వ అధ్యాయము 12. చదువు 12. పరిచారకులు ఏకపత్ని పురుషులను, తమ పిల్లలను, తమ ఇంటి వారిని బాగుగా ఏలువారునై ఉండవలెను. పరిచారకులయుండి ఆ పనిని బాగుగా నెరవేర్చిన వారు మంచి పదవిని సంపాదించుకొని క్రీస్తు యేసునందలి విశ్వాసముందు బహుధైర్యము గలవారగుదురు. అలాగనే 6వ వచనం చదువుదాం, 4వ వచనం కూడా 2వ వచనం చదువుదాం. అధ్యక్షుడగు వాడు నిందారహితుడును, ఏకపత్ని పురుషుడును, మితానుభావుడును, స్వస్థబుద్ధి గలవాడును, మర్యాదస్తుడును, అతిథి ప్రియుడును, బోధింపతగిన వాడునయుండి మద్యపానియు, కొట్టువాడును కాక సాత్వికుడును, జగడమాడని వాడును, ధనాపేక్ష లేని వాడునై సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరుచుకొనుచు తన ఇంటి వారిని బాగుగా ఏలువాడునై ఉండవలెను. ఎవడైనను తన ఇంటి వారిని ఏలనేరకపోయిన ఎడల అతడు దేవుని సంఘమును ఎలాగు పాలించును? అతడు గర్వాంధుడై అపవాదికి కలిగిన శిక్షావిధికి లోబడకుండునట్లు క్రొత్తగా చేరినవాడై ఉండకూడదు. మరియు అతడు నిందపాలై అపవాది ఉరిలో పడిపోకున్నట్లు సంఘపు వెలుపటి వారి చేత మంచి సాక్ష్యము పొందిన వారై ఉండవలెను. అలాగుననే పరిచారకులు మాన్యులయుండి ద్విమనస్కులను, మిగుల మద్యపానాసక్తులను, దుర్లాభమునపేక్షించు వారునై ఉండక విశ్వాస మర్మమును పవిత్రమైన మనస్సాక్షితో గైకొను వారై ఉండవలెను. మరియు వారు మొదట పరీక్షింపబడవలెను, తరువాత వారు అనింద్యులైతే పరిచారకులుగా ఉండవచ్చును. ఇదంతా చెప్పానంటే మళ్ళీ సాయంత్రం అవుతుంది కాబట్టి నేను జస్ట్ మీరు చదువుకున్నారు కాబట్టి మీకు అర్థమైంది. సో పరిచారకులకు ఉండే బిడ్డలు గుర్తుపెట్టుకోండి, మీరు చాలా బాధ్యత కలిగిన వాళ్ళు, మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు పరిచర్య చేసేవాళ్ళకి సంఘం లోపల వెలుపట మంచి సాక్ష్యం ఉండాలి, ఓర్పు ఉండాలి, సాత్వికం ఉండాలి, దీర్ఘశాంతం ఉండాలి, దయాళత్వం ఉండాలి, మంచితనం ఉండాలి, ఆశా నిగ్రహం ఉండాలి. మీరే ధనాపేక్షతో ఉండకూడదు, మీరు గొడవలతో ఉండకూడదు, మీరు సమస్యలతో ఉండకూడదు, మీరు శోధనలతో ఉండకూడదు, ఇళ్లలో డిస్టర్బెన్స్ అయి ఉండకూడదు, ఇంటికాడ ఆమెను కొట్టి వచ్చి ఇక్కడ పాట పాడకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా డిసిప్లిన్గా ఉండాలి, చాలా నమ్మకంగా ఉండాలి, చాలా పవిత్రంగా ఉండాలి. పరిచారకుల బాధ్యత ఏంటంటే అటు ప్రజల్ని ఇటు సేవకుల్ని బాగా చాలా జాగ్రత్తగా కలపటం. ఒక సేవకుడి దగ్గరికి వచ్చి, అన్నా నేను కొన్ని కుటుంబాలని గురించి ఆలోచించాను, చాలా కష్టాల్లో ఉన్నారన్నా, వాళ్ళ కొరకు మనం దర్శించాలన్నా, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలన్నా, ప్రార్థన చేయాలన్నా, నేను వాళ్ళు చాలా వరకు ఎంకరేజ్ చేశానన్నా, మీరు కూడా ఒక్కసారి మాట్లాడండి అన్నా అని చెప్పారంట. ఆ సేవకుడు అంటాడు, నా ఆత్మీయ బిడ్డలు ఆ విషయాలు నాకు చెప్పకపోతే ఆ కుటుంబాల్లో నేను పోగొట్టుకునేవాడిని. గట్టిగా చప్పట్లు కొట్టండి. నా ఆత్మీయ బిడ్డలు ఆ విషయాలు నాకు చెప్పకపోతే ఆ కుటుంబాలు నేను పోగొట్టుకునేవాడిని. నేను వెళ్ళి వాళ్ళతో మాట్లాడిన తర్వాత వాళ్ళు ఎంతో దీవించబడ్డారు. ఇంకొక బ్రదర్ అంట చర్చికి వచ్చే స్టూడెంట్స్ అందరితో మాట్లాడి వాళ్ళ సమస్యలను అడిగి వాళ్ళ కొరకు ప్రార్థన చేసి వాళ్ళ యొక్క ఇరుకులు ఇబ్బందులు బట్టి ఆలోచించి ఆ సేవకుడి దగ్గరికి వచ్చి అడుగుతున్నానంట, అన్న నేను బీఎస్సీ నర్సింగ్ చదువుతున్న విద్యార్థులతో మాట్లాడాను, వాళ్ళు దాదాపు మన సంఘానికి 30 మంది వస్తున్నారు, వాళ్ళ తల్లిదండ్రులు విడిచిపెట్టి హాస్టల్లో ఉంటున్నారు, వాళ్ళలో కొద్దిమంది పేదలు ఉన్నారన్న, అన్న నాకు ఒక ప్రేరేపణ ఉంది, వారికి నేను ఏదైనా వస్తువులు చిన్న చిన్న ఆహార పదార్థాలు లేకపోతే ఏదైనా టూత్పేస్ట్లు ఇలాంటి వస్తువులు కొనిపెట్టాలనుకుంటున్నాను, మరి మీ ఆలోచన ఏంటి అని అడిగాడంట. వాళ్ళకి నేను సహకరించడానికి నీ యొక్క ఆలోచన చెప్పన్నా, నువ్వు చెప్తే నువ్వు ఏం చేయమంటే అది చేస్తాను అని ఆ దైవజనుడి దగ్గరకు వచ్చి మాట్లాడి పర్మిషన్ తీసుకొని ఆ వీళ్ళకి సహకరించాను. ఆ సేవకుడు అంటాడు, నా దగ్గర ఉన్న ఆత్మీయ పరిచారకులు క్రొత్తగా వచ్చే విద్యార్థుల పట్ల వాళ్ళకున్న భారం ద్వారా 30 మంది మందిరంలోకి వచ్చారు. గట్టిగా చప్పట్లు కొట్టేదేమో. పరిచారకులు చేసే పనులు, పరిచారకులు చేసే పని. ఈ పరిచారకులకి ఉండాల్సిన సాతానుడు పరిచారకుల్లో ఎక్కువ పని చేస్తాడు, ఎందుకంటే వీళ్ళు చాలా ముఖ్యమైన వాళ్ళు కాబట్టి. చాలాసార్లు పరిచారకులు ఎక్కడ దీవెన పోగొట్టుకుంటారంటే, అంటే తెలిసి తెలియక
తెలిసి కాదు, కొన్నిసార్లు తెలియక ఎక్కడ దేవుడు. కొంతమంది పరిచారకులు సేవకుడితో చాలా డీప్గా ఉంటారు. అందరూ ఆమె చెప్పండి, గట్టిగా చెప్పండి. సేవకుడితో చాలా డీప్గా సేవకుల దగ్గరకు వస్తారు, కూర్చుంటారు, కింద కూర్చుంటారు, బ్రతిమలాడతారు, తగ్గించుకుంటారు. అన్న నువ్వు ఏది చెప్తా చేస్తానని అన్ని రకాల పరిచర్యలు చేస్తారు. సేవకుడికి ఎలాగుంటారంటే ప్రాణ సమానంగా ఉంటారు. పౌలు చెప్పాడు కదా, వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణమునిచ్చుటకు తెగించిరి. అంటే అంత త్యాగం, అంత మంచితనం కలిగిన బిడ్డలుగా ఉంటారు కొందరు పరిచారకులు. అయితే వాళ్ళు సేవకులతో అభిషిక్తులతో చాలా అనుసంధానం అవుతారు, కానీ సంఘముతో అనుసంధానం గారు. అంటే సంఘము దగ్గరికి వెళ్ళరు. సంఘ బిడ్డలు ఎట్లున్నారా, వాళ్ళు ఏ కష్టాలు ఉన్నారా, వాళ్ళు ఏ బాధల్లో ఉన్నారా, వాళ్ళతో మంచితనంగా ఉండాలి, వాళ్ళని ఓర్చుకోవాలి, వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకోవాలి, వాళ్ళని ప్రేమించాలి, వాళ్ళకి ఎంకరేజ్ చేయాలి, వాళ్ళని ఎంకరేజ్మెంట్గా ఉండాలి అని సంఘములో ఉన్న బిడ్డలతో పాజిటివ్గా ఉండరు. వాళ్ళు ఏమంటారంటే, నేను ఒక చోట వీర వెంకటాపురంలో ప్రార్థన పెట్టినప్పుడు ఒక గృహం దర్శించి, అమ్మ రెండమ్మ ప్రార్థన కంటే ఆమె డైరెక్ట్ ఏం చెప్తుందంటే, మీ ప్రార్థనకు మాత్రం మేము రామన్నా అంది. ఏంది మా ప్రార్థనకు మేము రామంటున్నావు, ఏంటమ్మా విషయం ఏంటనంటే, ఎందుకు రావాలంది. అరే ఇదేంది ఎందుకు రావాలంటుంది, మా ప్రార్థనకు వస్తే వాక్యం వింటావు, నువ్వు మారతావమ్మా అని అన్నా. ఆమంటుంది, నీ దగ్గరకు వచ్చే వాళ్ళందరూ మారారా అంది. ఇంకేం చెబుతా, నీ దగ్గరకు వచ్చిన వాళ్ళందరూ మారారు అంది. ఎవరు మారలేదు చెప్పు, బ్రహ్మాండంగా మారారు అందరూ అన్న. అంటే ఆమంటుంది, బ్రహ్మాండంగా మారారు అందరూ అంటున్నావు, నువ్వు ముఖ్యంగా ఒక ఇంటికి వెళ్తావు, ఆ ఇంట్లో ఆమె మారలేదంది. ఏంది కథ అంటే, ఆమె నోరు తెరిస్తే బండ బూతులన్నా, నువ్వు వచ్చినప్పుడు వందనాలు చెప్తుంది, నువ్వు వచ్చినప్పుడు కూర్చోబెడుతుంది, నువ్వు వచ్చినప్పుడు టీ ఇస్తుంది, నీవు వచ్చినప్పుడు కానుకిస్తుంది, నువ్వు లెగిస్తే మా ఊరు వస్తే ఇక వాళ్ళింటికే పోతావు, ఇంకెవ్వరింటికి పోవు, వాళ్ళనే ప్రేమిస్తావు, ఇంకెవ్వరిని ప్రేమించవు. కానీ ఒక విషయం తెలుసా, నువ్వు వెళ్ళిపోతావు కదా, ఈ మధ్యలో ఎప్పుడన్నా గొడవ వస్తే మా ఊరిలో ఆమె నోరంటే అందరు భయపడతారన్న. ఇప్పుడు ఆమె పరిచారకురాలు. ఇప్పుడంటే ఆమె నా దగ్గర బాగానే ఉంది, కానీ ఎవరి దగ్గర బాగలేదు, నాకేం వినపట్టల్లా. ఎవరి దగ్గర బాగలేదు, నా దగ్గర బాగానే ఉంది, ఊరిలో బాగలేదు. ఇప్పుడు పరిచారకులు సంఘపు వెలుపటి వారి దగ్గర ఏం చేసుకోవాలి, అన్న ఇది సాధ్యమేనా, ఇది ఎలా సాధ్యం, ఇది ఎలా సాధ్యమవుతుంది? గుర్తుపెట్టుకోండి, సత్యము ఎప్పుడూ ఓడిపోదు. ఆమె చెప్పండి. కాకపోతే కాసేపు కొద్దిగా ఓడిపోయినట్టు ఉంటుంది, కానీ తర్వాత గెలిచేది అదే, నిలబడేది అదే. అందుకనే నేను మీతో ఒక మాట చెప్పమంటారా, మీకు అర్థం కావడం కొరకు. వాచ్మెన్ ఈ విషయం చెప్పాడు. ఒక అతను పక్కన పొలం, ఇద్దరు పక్కన, ఒక విశ్వాసి అవిశ్వాసి, ఇద్దరు పక్క పొలాలు. ఈ విశ్వాసి చేనికి, మాగాని చేనికి నీళ్లు పెట్టుకుంటే, వచ్చి పడుకుంటే, అర్ధరాత్రి వెళ్ళి నీళ్ళు పెట్టుకొని వచ్చి పడుకుంటే, తెల్లారేటప్పటికి ఆ ప్రక్కన అవిశ్వాసి వెళ్ళి ఈయన చేను గట్టంతా తెగ్గొట్టి ఈయన చేలో నీళ్ళన్నీ ఆయన పెట్టుకుంటాడంట. ఒకసారి చూశాడు, అట్లనే చేశాడు. 2 సార్లు చూశాడు, అట్నే చేశాడు. 3 సార్లు చూశాడు, అట్నే చూశాడు. ఇక ఈ విశ్వాసం ఆలోచించాడు, ప్రభువా ఏం చేయమంటావు ప్రభువా, ఎట్ట చేయాలి, ఇతను తగాదాడాలా, ఇతన్ని ఎట్లా మార్చుకోవాలి ప్రభువా అని ఆలోచన చేశాడు. ఆలోచన చేస్తే దేవుడు ఒక ఆలోచన ఇచ్చాడు. ఇక 4వ రోజు వెళ్ళి ఫస్ట్ ఏం చేశాడంటే, అతని చేనికి నిండా నీళ్లు పెట్టాడంట. తర్వాత ఈయన చేనికి నీళ్లు పెట్టుకున్నాడు. అదొక గంట, ఇదొక గంట, మొత్తం 2 గంటల్లో 2 చేలు నిండిపోయినాయి. ఇక వచ్చి పడుకున్నాడు. మనోడికి ఒక అలవాటు ఉంది, అవిశ్వాసికి. ఏం అలవాటు చెప్పండి, అలవాట్లు ఉండే వాళ్ళందరూ చెప్పాలి గట్టిగా. పక్క చేను దగ్గొట్టి నీళ్లు పెట్టుకోవటం అన్నాడు. పోయి ఇతని చేను దగ్గొట్టి నీళ్లు పెడదామని చూస్తే ఆయన సొంత చేలో కూడా ఏమున్నాయి, నీళ్ళు ఉన్నాయి. ఆశ్చర్యపోయి మరుసటి రోజు వచ్చి వందనాలు చెప్పి, వందనాలు అన్నా అడిగాడంట, అసలు యాక్చువల్గా నా మీద గొడవకు రావాలి కదా, నువ్వు గొడవకు రాకపోయావు, నా చేనికి నీ చేనికి 2 చేలకు నీళ్లు పెట్టావు, అసలు దీనికి కారణం ఏంటో చెప్పు అన్నాడంట. అప్పుడు ఆయన అన్నాడంట, నేను యేసయ్యని నమ్ముకున్నానయ్యా, పలానా చర్చికి వెళ్తాను, దేవుని వాక్యం కీడును కీడుతో చేయించక, ఎట చేయించమంది, కీడును మేలుతో చేయించమంది, ఆ చిన్న మొక్క ఒకటి పాటిచ్చానయ్య అన్నాడంట. అట్టయితే నువ్వు వెళ్ళి చర్చికి నేను కూడా వస్తానయ్య అని బయలుదేరి వచ్చాడంట. గట్టిగా చెప్పండి, గట్టిగా. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది, ఎంతో ఘనమైనది.
పక్షముగా యుద్ధములో చేసిన దేవా, అగ్ని